మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం యామ్ ఆర్ బజ్ వర్ విల్ బీల వ్యత్యాసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ఏం తెలియపరుస్తాయంటే ప్రస్తుతపు గత భవిష్యత్తు యొక్క స్థితులను మనం చేసే వృత్తుల గురించి తెలియపరుస్తాయి అనమాట. వీటిని మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను చూడండి. ప్రస్తుతపు స్థితిని వృత్తిని తెలుసుకోవడానికి ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. ఐ ఆమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని. వి ఆర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాము. వి ఆర్ డాక్టర్స్, మిగతావి మీరు అప్లై చేసుకోండి. హీ ఈజ్ హియర్, అతను ఇక్కడ ఉన్నాడు. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక డాక్టర్, మిగతావి మీరు అప్లై చేసుకోండి. అదే గత స్థితిని మనము తెలియజేయడానికి, వృత్తిని తెలియజేయడానికి అయితే ఐ వాజ్ హియర్, నేను గతంలో ఇక్కడ ఉన్నాను. ఐ వాజ్ ఏ డాక్టర్, గతంలో నేను ఒక డాక్టర్ని. తర్వాత వి వర్ హియర్, మేము గతంలో ఇక్కడ ఉన్నాము. వి వర్ డాక్టర్స్, మేము గతంలో డాక్టర్స్ని. తర్వాత ఐ నుంచి ఐవి ఇదే హీ షీట్లు అన్నిటికీ కూడా ఇక్కడ మనం విల్ బి అనేది ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. ఐ విల్ బి హియర్, నేను భవిష్యత్తులో ఇక్కడ ఉంటాను. ఐ విల్ బి ఏ డాక్టర్, నేను భవిష్యత్తులో ఒక డాక్టర్ని. తర్వాత రాజేష్ విల్ బి, దే విల్ బి డాక్టర్స్, వాళ్ళు డాక్టర్